హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పోసాని కృష్ణమురళి మనందరికీ తెలిసిన వ్యక్తే. గతంలో వైసీపీలో ఉండి ఎప్పుడైతే వైసీపీ ఎలక్షన్స్లో పరాభవం చెందిందో ఆ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ మాట్లాడటం జరిగింది. దానికి ముందు చాలా పరిణామాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలవడం జరిగింది. అంతేకాదు రాజకీయాలకు దూరంగా ఉంటే తన పైన ఎటువంటి కేసులు ఉండవు అన్నట్టు వాళ్ళు మాట్లాడి అప్పుడు పోసాని కృష్ణమురళితో ఒక సెటిల్మెంట్కి వచ్చారు. పోసాని కృష్ణమురళి కూడా ఎందుకులే ఈ గొడవలు, ఇకపైన నాకు ఎటువంటి రాజకీయ పరమైనటువంటి తలకాయ నొప్పులు వద్దని ఆలోచించుకుని రాజకీయంగా దూరంగా ఉంటా అంటూ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈరోజు ఎక్కడ లేని విధంగా నిన్న రాత్రి 10 గంటలకి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. అంటే నిన్న రాత్రి 10 గంటలకు పోసాని కృష్ణమురళి అని అరెస్ట్ చేశారంటే నిన్న రాత్రి 8:50 పోసాని కృష్ణమురళి గారి ఇంటికి పోలీసులు రావడం జరిగింది. అది కూడా రాయచోటికి సంబంధించినటువంటి ప్లేస్ నుంచి పోలీసులు వచ్చి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని పోలీసులు పోసాని కృష్ణమురళి ఫ్యామిలీకి కానీ పోసాని కృష్ణమురళికి కానీ చెప్పలేదు. రీజన్ ఏంటి అంటే గతంలో జరిగిన వాటిని ఉద్దేశపూర్వకంగా తీసుకుని ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగా అరెస్ట్ చేయాలని కేసులు పెట్టారా? అది కూడా కాదంటే జీవీ రెడ్డిని టీడీపీ పార్టీ చిన్న చూపు చుట్టంతో ఆయన జీవీ రెడ్డి గారు పార్టీ సభ్యత్వంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీని ద్వారా సర్వత్రా అందరి దగ్గర నుంచి టీడీపీ క్యాడర్ దగ్గర నుంచి చాలా విమర్శలు ఎదుర్కొంటుంది టీడీపీ పార్టీ. సో దీన్ని మాఫ్ చేయడానికి ఇటువంటి అరెస్టులు చేస్తున్నారు అనేది తెలియదు. అయినప్పటికీ ఆయన అరెస్ట్ చేసి అనంతపురం తరలిస్తూ ఉన్నారు. అనంతపురం తరలిస్తూ వాళ్ళ స్కెచ్ ఎలా ఉందంటే, ఈరోజు శివరాత్రి రోజు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. మెడికల్ టెస్టులు అన్నీ చేసి జడ్జి గారి ముందు ప్రజెంట్ చేస్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉంచేస్తారు, లేదంటే జైల్లో ఉంచేస్తారు. అంటే అతను అరెస్ట్ ఎంత పకడ్బందీ ప్లానింగ్తో జరిగిందంటే, ఒక వారం రోజులు పోసాని కృష్ణమురళిని ప్రపంచానికి దూరంగా జైల్లో పడేసే విధంగా ఈ అరెస్ట్ అనేది జరిగింది. అంటే పూర్తి ప్లాన్తో జరిగింది. సో పోసాని కృష్ణమురళిని రెండు ప్లేసుల్లో కేసులు బుక్ అయి ఉన్నాయి. ఒకటి ఓబులవారిపల్లి, ఇంకోటి సంబేపల్లి. సంబేపల్లి ఈ 2 పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి గారి పైన కేసులు బుక్ అయినాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కామ్గా ఉండి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోసాని కృష్ణమురళి గారు ఎంత వారించిరా, వాళ్ళు రీజన్ చెప్పకపోవడమే హైలైట్ ఇక్కడ. వాళ్ళు ఒక్క రీజన్ కూడా చెప్పలేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా ఉండి వారికి వాళ్ళ వ్యక్తులుగా పేర్లు పడ్డాయా, వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే ఆర్జీవీని కూడా ఇలాగే కేసులు పెట్టారు. ఆర్జీవీ గారు కూడా అన్నమయ్య జిల్లా అనంతపురం అటు వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. పోలీసులకి చాలా రాద్ధాంతం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళిని గతంలోనే అరెస్ట్ చేస్తారని చెప్పినప్పటికీ ఆయన మీడియా ముఖంగా సారీ చెప్పేసి అతను పాలిటిక్స్ నుంచి ఇక దూరం, ఏ పార్టీకి ఏ పదవులకి నేను సంసిద్ధంగా లేను, ఇకపై నేను పాలిటిక్స్ కి దూరం అంటూ చెప్పిన తర్వాత అంతా సద్దుమైగా ఉంది. కానీ ఉన్న పలంగా ఇప్పుడు అరెస్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది తెలియట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళ భార్య కూడా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, ఎందుకు. ఒకసారి అరెస్ట్ విజువల్స్ ఒకసారి చూడండి. నోటీస్ ఏం లేదా, మీరు లోపలికి కేసుకుంటున్నారు, లోపలికి కేసుకురండి, రాజలోకి కేసుకురండి, మేము ఎవరు అంటారు, రాజలోకి కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీసుకున్నారండి, మేము చూసినాము. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసి మీరు రండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి.
మీరు మా ఇంటికి స్టోరేజ్ చేపడతారండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ పెట్టద్దమ్మా. అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం. మీ పేరు మేడం. సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ వద్దు, నేను చేయను. నోటీస్ మాకు నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఆడవాళ్ళ మీద ఉదయం చేయదు. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మేము మా ఆవిడ సొంతం దగ్గర వస్తాం. అర్ధరాత్రి సడన్ గా ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటున్నారు. లోపలికి కేసురండి. రాజలోకి కేసురండి. సార్ మేము ఎవరు అంటారు? రాజలోకి కేసురండి. అంతే కదండి. ఎట్లా చెప్పండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ మీ నోటీస్ వస్తా. అంతే సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్. మీరు కోఆపరేట్ చేయండి. లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా అబ్జెక్ట్ చేస్తున్నాం. చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్. ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ పోలీసు వీడియో తీస్తున్నారండి. మేము చూస్తున్నాం. మీరు రండి ప్లీజ్. మా ఇల్లు కూర్చోండి. తీసి మీరు రండి ప్లీజ్. కూర్చోండి. కోఆపరేట్ చేయండి. చేపడతారండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చూశారు కదా, వాళ్ళ భార్య కూడా చెప్తూ ఉన్నారు. పోసాని కృష్ణ మురళి వాళ్ళ సతీమణి కూడా చెప్తూ ఉన్నారు. పోసాని కృష్ణ మురళి గారి హెల్త్ బాగాలేదు, తనకి డైజెషన్ ప్రాబ్లం ఒకటి ఉంది, అండ్ చేతికి కూడా సివియర్ పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్దామని ఆలోచిస్తున్నాం. ఈలోపే పోలీసులు వచ్చారు. ఎంత బతిమలాడినా ఇప్పుడే వచ్చారు కదా, మీరు ఉండండి వస్తాను అంటే తను తినడానికి కూడా సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేస్తూ తన చుట్టూ తిరుగుతూనే వాగ్వివాదానికి దిగి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న డేట్లో అరెస్ట్ చేశారు. అంటే ఫిబ్రవరి 26వ తారీఖున పోసాని కృష్ణమురళిని ఈవినింగ్ అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ వారెంట్ మాత్రం ఇచ్చింది 27వ తారీఖున. అంటే ఒక రోజు ముందే వచ్చి 27వ తారీఖు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఎందుకు అరెస్ట్ చేశారు అనేది అర్థం కాని విషయం. సో ఓవరాల్ గా అయితే పోసాని కృష్ణమురళి పైన పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి, కొడాల నాని, పేరు నాని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి చేయడం జరిగింది. అయినా కూడా కొడాల నాని చెప్పడం జరిగింది, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అనడం జరిగింది. పేరు నాని కూడా ఎవడో గతంలో నన్ను అరెస్ట్ చేస్తా తిరుగుతున్నాడు, నేను ఇక్కడే ఉన్నా, అరెస్ట్ చేసుకోండి, కావాలంటే నువ్వు అరెస్ట్ చేసుకుంటే నా రోమం కూడా ఊడదని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు భయపడినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు వెంటబడి అరెస్టులు చేసి కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒకసారి మీరు చెప్పండి. ఈ అక్రమ అరెస్టులు ఇంకెంతకాలం? ఈ పోలీసు వ్యవస్థ నిర్బంధించి హింసించడం పోలీసు వ్యవస్థ ఎప్పుడు మానుకుంటుంది? కరెక్ట్ గా ఫ్రైడేనో ఆ ముందు రోజు గురువారం అరెస్ట్ చేసి 3-4 రోజులు చిత్రహింసలు పెట్టి వారిని జడ్జి ముందు ప్రజెంట్ చేసే ఈ సోది ఎప్పుడు మానుకుంటారు అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దానిపైన మీ ఉద్దేశం ఏంటి?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సిన్నింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.